హెచ్సియు విద్యార్థులకు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. 25 మంది విద్యార్థులు, 2 ప్రొఫెసర్లకు బెయిల్ మంజూరైంది. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ఎవరెవరికి బెయిల్ ఇచ్చింది? క్రాంతి, ఇటీవల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వీసీ అప్పారావు ప్రొటెస్ట్ చేసేందుకు అక్కడ జరిగినటువంటి దాడికి సంబంధించి అరెస్ట్ అయినటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 25 మంది విద్యార్థులతో పాటు 2 ప్రొఫెసర్లు, మొత్తం 27 మందికి కూడా మియాపూర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ బెయిల్ నిబంధనలతో ఉన్నటువంటి బెయిల్ మంజూరు దాదాపు 5,000 రూపాయల పర్సనల్ పూచికతో పాటు ప్రతి వారం కూడా వీళ్ళు స్థానిక పోలీస్ స్టేషన్ లో ప్రతి వారం హాజరు కావాలని కూడా ఆంక్షలతో బెయిల్ మంజూరు చేసింది. మొత్తం మీద వారం రోజుల క్రితం అరెస్ట్ అయిన 27 మంది విద్యార్థులు మరి కాసేపట్లో చెల్లపల్లి జైలు నుంచి విడుదల కానున్నారు. కానీ చెల్లపల్లి జైలు విడుదల తర్వాత వీళ్ళంతా నేరుగా కూడా భారీ ర్యాలీగా చెల్లపల్లి జైలు నుంచి ఎస్సీయూ వరకు కూడా ర్యాలీ తీయాలని భావిస్తున్నారు. దీనికి కూడా పోలీసులు అనుమతి లేదంటున్నారు. మొత్తం మీద కోర్టు వద్ద కూడా పెద్ద ఎత్తున కూడా స్టూడెంట్స్ తో పాటు ప్రొఫెసర్లు అంతా తరలి వచ్చారు. ఇక వీళ్ళంతా కూడా నేరుగా చెల్లపల్లి జైలు తరలిస్తున్నారు. ఎందుకంటే మొదటి చూస్తా ఉన్నాం, ఎస్సీయూ ఘటన మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం, కేంద్రం నుంచి కూడా పెద్ద ఎత్తున జాతీయ నాయకులు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష పార్టీలను కూడా విద్యార్థుల్ని ఎస్సీకి వెళ్లి కూడా జైలుకెళ్లి పరామర్శించిన తీరు చూశాం. కాబట్టి ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీళ్ళంతా కూడా మళ్ళీ ఎస్సీకి వెళ్లి వీసీ అప్పారావుపై చర్యలు తీసుకునేంత వరకు కూడా మళ్ళీ అది యథావిధిగా ప్రొటెస్ట్ చేస్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎస్సీలో కూడా పోలీసులు మోహరించే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా నిన్న ఉదయం వాదనలు విన్నటువంటి కోర్టు కొద్దిసేపటి క్రితమే మధ్యాహ్నం తర్వాత ఆర్డర్లు వెల్లడించడం జరిగింది. 27 మందికి కూడా బెయిల్ షరతుతో కూడా బెయిల్ మంజూరు చేస్తున్నట్టు కూడా ఆదేశాలు వెల్లడించింది. ఓకే వాసు.